జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. తుఫాను ఎఫెక్ట్తో పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు మండలం ఆక్వా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు తోడు సముద్ర పోటు ఎక్కువ కావడంతో రొయ్యల చెరువులు ముంపు బారిన పడుతున్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టాలు ఏర్పడుతున్నాయి. చేసేది లేక ముందుగానే పట్టుకుని వచ్చిన కాడికి అమ్ముకునే ప్రయత్నాల్లో రైతులు నిమగ్నమయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున మనకు అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావం మొగల్తూరు మండలంలోని పలు ఆక్వా రైతులకు తీవ్ర నష్టం తెచ్చిపెడుతోంది. ఈ ప్రాంతంలో సముద్ర ఆటుపోట్ల కారణంగా ఇక్కడ ఉండేటటువంటి నల్లి క్రిక్కు గండిపడడంతో చెరువులన్నీ కూడా ముంపు బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ముందుగానే ఆ పట్టుబడి చేసి వచ్చిన కాడికి రొయ్యలను అమ్ముకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రొయ్యలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రొయ్య సైజు దాదాపుగా 40 కౌంట్కి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సైజు చాలా చిన్నది, అంటే 120 కేజీకి 120 మాత్రమే తూగేటటువంటి పరిస్థితిలో ఉంది. అంటే ముందుగానే వీటి పట్టుబడి పట్టేసి ఎంతకు వస్తే అంతవరకు అమ్ముకుంటున్నారు. లేదంటే ఈ ప్రాంతం అంతా కూడా ముంపు బారిన పడి ఇవన్నీ కూడా గంగపాలయ్యేటటువంటి అవకాశం ఉంది. అంటే కొంత నష్టం వచ్చినప్పటికీ కూడా ముందుగా కనీసం పెట్టిన పెట్టుబడులన్నా తీసుకొచ్చే విధంగా రైతులు ఇక్కడ తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ ఉండేటటువంటి వ్యాపారులు కూడా వాళ్ళకి వెంటనే కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. మనతో మాట్లాడేందుకు రైతులు, అలాగే కొంతమంది కొనుగోలుదారులు. అన్న, ఏంటి ప్రస్తుతం ఎందుకు ఇంత త్వరగా పట్టుబడి పడుతున్నారు? ఏంటి కారణం? ఎంతవరకు నష్టం? మనకు వచ్చేసి మొత్తానికి మునిగిపోతుంది. ఇది అయితే 40 కౌంట్కి వచ్చి సరుకు ఏ ప్రాబ్లం లేదు. రాత్రి అంతమైన అక్కడ కాపలా కాసి మనల్ని ఎక్కేస్తున్నప్పుడు అర్జెంటుగా లాగుతాం, మళ్ళీ చాలా లాస్ ఉంది. మొత్తం ఎన్ని ఎకరాలు ముంపు బారిన పడింది అన్న? ఏంటి పరిస్థితి? ఇంకా అంటే నీళ్ళు ఇంకా పైకి ఎక్కేటటువంటి అవకాశం ఉందా? ఉందండి, ఇంచుమించు 50 ఎకరం దాకా ముంపు ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం అయితే 10 ఎకరాల దాకా పైకి వచ్చింది, ఇంకా మునిగిపోయేలా ఉంది. గత 2-3 రోజుల నుంచి కూడా తుఫాను ప్రభావం ఉండడంతో ఇక్కడ పట్టుబడులు పట్టేటటువంటి కూలీలు కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ కూడా పనులు దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్న, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఆ రొయ్యలన్నీ కూడా పట్టుబడి సాగుతుంది. మొత్తం ఈ ప్రాంతంలో పరిస్థితి ఎట్లా ఉంది? ఆక్వా రైతుల పరిస్థితి? ఆక్వా రైతుల పరిస్థితి అయితే అసలు ఏం బాగోలేదండి. ఆ కాలంకి వర్షాల వల్ల, ఈ తుఫాను కారణం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఒకటే ఇప్పుడు ఈ కరెంట్ లేకపోవడం, ఏదో రకంగా ఒప్పుడు చేసుకుందాం, ఏదో రైతు ఏదో గొట్టెక్కుదాం, ఏదో వలం లేదు బతిమాలి ఏదో పనులు తీసుకొచ్చినా కూడా ఐసులు లేవండి. మెయిన్ వ్యాపారస్తులు కూడా చేయలేని పరిస్థితి కింద ఉంది. ఇక్కడ కరెంట్ లేకపోవడం, ఐస్ బ్యాటరీలు కూడా రన్ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉంది. రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉందండి. ఇప్పుడు ఏదో ఒక రూపాయి 10 రూపాయి కానీ ఒప్పుడు చేసుకుందామంటే ఒప్పుడు చేసుకునే మార్గం లేదండి. మెయిన్ రైతుకి చాలా ఇబ్బంది పడుతుంది. అవి కూడా కనపడినంత వరకు అంతా కూడా మునిగిపోయినాయండి. ఏదో పక్కన ఉన్న రైతులైనా పట్టుకుందామంటే వాళ్ళకి మార్గం లేకుండా ఉందండి. మెయిన్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంత స్థాయిలో ముంపు బారిన పడింది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఈ చుట్టుపక్కలంతా ఈ ప్రాంతంలో మొత్తం కూడా చెరువులన్నీ కూడా నీళ్లు ఇంకా పైకి ఎక్కుతున్నాయి. అంటే కొద్దిసేపు అయితే ఇదంతా కూడా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా అందిన వరకు కూడా పట్టుకుంటున్నారు. అంటే లోపల ఎక్కడి నుంచో కూడా బోట్లలో ఆ పట్టినటువంటి రొయ్యల్ని ఆ పడవల ద్వారా అలా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే లోపల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ముంపు బారిన, అంటే మనం చూడొచ్చు కనుచూపు మేరలో ఉన్నటువంటి ఆ రొయ్యల చెరువులన్నీ కూడా ముంపు బారిన పడ్డాయి. ఇప్పటికే ఆ రొయ్యల రైతులు రకరకాల ఇబ్బందులతో, మొన్నటి వరకు కూడా ట్రంప్ ఎఫెక్ట్ తోటి కొంత ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ తుఫాను దెబ్బతోటి మళ్ళీ వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అందిన కాడికి రొయ్యలను అమ్ముకుని ఆ సొమ్ము చేసుకుంటూ తమ నష్టాలను తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మోంతా తుఫాను ఒక్కొక్కరిపై ఒక్కొక్క రకమైనటువంటి ప్రభావాన్ని చూపింది. ఎప్పుడు తుఫాను వచ్చినప్పటికీ కూడా ఆక్వా రైతులు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పుడు ఈ పరిస్థితి ఉండడం వల్ల ఈ ఆక్వా రైతులు అనేవాళ్ళు చాలా దీనస్థితిలోకి వెళ్తున్నారని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాస్తో మల్లికార్జున్.